జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు ప్రభుత్వ గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం వద్ద ఉన్నాము. ప్రస్తుతానికి ఇక్కడ క్షుద్ర పూజల కలకలం రేగడంతో అసలు ఏం జరిగిందన్నటువంటి విషయం ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరిగింది? విద్యార్థులు ఓవైపు మాకు సరైనటువంటి వసతులు లేవు, భోజనం సరిగా లేదు, అలాగే టీచింగ్ స్టాఫ్ సరిగా లేదన్నటువంటి ఒక ఆందోళన ఒకవైపు బయటకు వచ్చి ఇక్కడ ఆందోళన చేస్తున్న నేపథ్యంలో మరోవైపు ఇక్కడ విద్యార్థులు కూడా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని చెప్పి బాహాటంగా వచ్చి విద్యార్థులు సైతం ధర్నాకు నిరసనకు దిగి కొంత ఇబ్బందికర వాతావరణంలో మేము ఉన్నామన్నటువంటి విషయాన్ని కూడా చెప్పినటువంటి పరిస్థితుల నేపథ్యంలో అసలు ఏం జరిగింది, ఇక్కడ గూడూరు గ్రామంలో జరిగినటువంటి గిరిజన బాలికల సంక్షేమ వసతి గృహం వద్ద ఏం జరిగింది, అసలు ఎందుకు విద్యార్థినులు బయటికి వచ్చారు, ఎందుకు ఆందోళన చెందారు, మరి వారి సమస్యలు ఏంటి, ఆ క్షుద్ర పూజలపై వస్తున్నటువంటి వార్తలు నిజమేనా కాదా, మరి అసలు ఎందుకు మరి ఆ క్షుద్ర పూజల వార్తలు బయటకు వచ్చాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనము ఇక్కడ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల అండ్ కళాశాల అంటే రెండు పాఠశాల మరియు కళాశాల కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒక్కసారి మాత్రం ఇక్కడ విద్యార్థులు చెప్తున్నటువంటి విషయాల మీద కూడా కొంత ఇబ్బందికర వాతావరణం ఎదుర్కొంటున్నామని చెప్పి తెలుస్తుంది. విద్యార్థులు మాత్రం తమ సమస్యలు ఖచ్చితంగా పరిష్కరించేంత వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ నుండి వెళ్ళమని చెప్పి తమ నిరసన ద్వారా అంత గట్టి గొంతుతోటి కూడా విద్యార్థులు అటు పోలీసుల్ని అధికారుల్ని కూడా ప్రశ్నించినటువంటి సందర్భాలు, మరి వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ ఇంత పెద్ద కాంపౌండ్ మొత్తానికైతే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గురుకుల పాఠశాలలు ఎంతో ముఖ్యంగా ఉండాలన్నటువంటి ఉద్దేశంతో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా కూడా విద్యార్థులకు అనేక సమస్యలకు ఒక ప్రణాళికాబద్ధంగా కూడా పరిష్కారాలు లభించే విధంగా ఉంటుంది. కాబట్టి ముందుగా అత్యాధునిక భవనాలు నిర్మించారు, అత్యాధునికమైనటువంటి టీచింగ్ స్టాఫ్ను కూడా ఏర్పాటు చేశారు. మరి అయినప్పటికీ కూడా విద్యార్థులు ఎందుకు ఇంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్తున్నారో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి లోపల ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి, మొన్న జరిగినటువంటి ఆందోళనకు అలాగే క్షుద్ర పూజలకు గల కారణాలు ఏంటో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నటువంటి గురుకుల పాఠశాల నిర్వహణ కూడా ఒక రకంగా అస్తవ్యస్తంగానే మారుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే ఇక్కడ విద్యార్థులకు అనేక సమస్యలు ఉన్నాయన్నటువంటి వార్తల నేపథ్యంలో ప్రస్తుతానికి మనము జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామంలో ఉన్నటువంటి బాలికల వసతి గృహంలో ఉన్నాము. ఇక్కడ నిన్న విద్యార్థులు తమ సమస్యల మీద అనేక రకంగా ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ కోసం ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఇక్కడ పరిస్థితులను చూస్తుంటే కూడా ఇక్కడ ఒక నిర్వహణ విషయంలో కూడా ఏం జరుగుతుందనే విషయం మనం ఒకసారి పరిశీలిద్దాం. ప్రస్తుతానికైతే ఇక్కడ సమయము 1:15 అవుతుంది. ఇప్పటి వరకు 12:30కు ప్రారంభం కావాల్సినటువంటి భోజనము ఇక్కడ వసతి సరిగా లేకపోవడం వల్ల కొత్త కన్స్ట్రక్షన్ జరిగింది. ఇక్కడ క్యాంటీన్ మాత్రం ఇక్కడ నిర్వహణ చేశారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఇక్కడ భోజనం తీసుకొని వెళ్ళి డైనింగ్ హాల్లోకి వెళ్ళి తినడానికి కూడా చాలా సమయం పట్టేటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడైతే డైనింగ్ హాల్ ఉంటుందో అక్కడికే ఇక్కడ ఉన్నటువంటి భోజన పదార్థాలు అన్ని తీసుకెళ్లి అక్కడ వడ్డించాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ గంటల తరబడి కూడా విద్యార్థులు మనం చూస్తున్నాము ఎండలో, అంటే ఇక్కడ రాబోయేది ఎండాకాలము, ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు కూడా ఎండల్లో కూడా పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు చూసినటువంటి ఈ సిచ్యువేషన్స్ మరి ఎందుకు అధికారులకు పట్టడం లేదన్నది కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇప్పటికే అధికారులు కూడా పర్యవేక్షణ చేస్తున్నారు, ఏం జరుగుతుంది అన్నటువంటి మరి ఇప్పటివరకు అధికారుల దృష్టికి వచ్చిందా రాలేదా మనం చూడొచ్చు. చిన్న పిల్లలు చదువుకునేటువంటి పిల్లలు కూడా ఇక్కడ ప్లేట్లు పట్టుకొని కూర్చొని తినడము ఇక్కడ మనం చూస్తున్నటువంటి విజువల్ చూస్తున్నాము. ఎండలో దాదాపు చాలాసేపు ఉండడం వల్ల కూడా వారికి అనారోగ్య సమస్యలు వస్తే దీనికి బాధ్యులు ఎవరన్నటువంటి ఒక ప్రశ్నలు కూడా తలెత్తుతున్నటువంటి నేపథ్యం అయితే మనకు కనిపిస్తుంది. ఇప్పటికే కొంతమంది అధికారులు కూడా వచ్చారు, వారు కూడా ఇక్కడ దానిపై నిన్న జరిగినటువంటి ఇష్యూ మీద కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. మనం చూస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఈ వంట పాత్రలు ఆ ప్లేట్లలో పెట్టుకొని ఇక్కడ డైనింగ్ హాల్ దగ్గరికి తీసుకెళ్ళాలి, అది చాలా దూరం ఉందని చెప్పి అన్నారు. మళ్ళీ పప్పు కావాలన్నా చారు కావాలన్నా ఏది కావాలన్నా మళ్ళీ డైనింగ్ హాల్లో నుండి మళ్ళీ ఇక్కడికి రావాల్సినటువంటి పరిస్థితి, అంటే దూరం ఉందని చెప్పి ఒక్కసారి ఇక్కడ కొంతమంది సిబ్బందిని తీసుకొని వెళ్ళి ఈ ఫుడ్ మాత్రం లోపల డైనింగ్ హాల్లో పెట్టిస్తే బాగుంటుంది. కానీ సిబ్బంది చేయాల్సినటువంటి పని సరిగా లేకపోవడం వల్ల దాదాపు 560 మంది, అంటే మొత్తం 600 మంది విద్యార్థులు ఇందులో ఉంటారు. 580 మంది ఈరోజు ఉత్తీర్ణులయ్యారు. కానీ మిగిలినటువంటి వాళ్ళు, అంటే రోజు 600 మంది విద్యార్థులు ఇక్కడ భోజనం కోసం ఇలా ఇంత లైన్ క్యూ కట్టుకుంటూ ఎండలో పడిగాపులు కాయాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అనేవి ఒక ఆంటర్‌ప్రెన్యూర్స్ మైండ్ సెట్ తోటి ఉండాలి, అంటే కొత్తదనాన్ని క్రియేట్ చేయాలి. కానీ విద్యార్థులు మాత్రం అంటే బయట ఉన్నా లోపల ఉన్నా ఎంత పెద్ద బిల్డింగ్లు కట్టినా కానీ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల విద్యార్థులు ఎంత ఇబ్బందులు పడుతున్నారు అనేది కూడా మనం గమనించవచ్చు. ఎన్ని గంటలకు మీకు భోజనము? ఒక్క నిమిషం. 12:30. ఇప్పుడు టైం ఎంత? 1:15 అవుతుంది. ఇంతసేపు మీరు లైన్లో భోజనం కోసం నిలబడ్డరా?
సార్ క్లాస్ వైజ్ పంపిస్తారు సార్. ఓకే ఓకే. ఎన్ని గంటల వరకు అయిపోవాలా మీకు భోజనం? 2 సార్. మరి ఇప్పుడు ఎండల మీకు ఇబ్బంది అనిపిస్తలేదా? మాదే లాస్ట్ క్లాస్ సార్. లాస్ట్ క్లాస్ అమ్మా, ఇప్పుడు మీకు ఎండల ఇబ్బంది అనిపిస్తలేదా? అనిపిస్తుంది సార్. మరి అనిపిస్తున్నప్పుడు డైనింగ్ హాల్లోనే కదా భోజనం పెట్టాల్సింది. ఎస్ సార్. మరి ఇక్కడ ఎందుకు ఇంత లైన్లో నిలబడాల్సి వస్తుంది మీరు? అంటే చాలా మంది ఉంటారు కాబట్టి క్యూ కట్టాల్సి వస్తుంది. క్యూ కట్టాలమ్మా, డైనింగ్ హాల్లో భోజనం పెడతారు కదా. ఇప్పుడు మేము ఇక్కడ ఇబ్బంది ఏం కలిగించట్లేదమ్మా, మీ సమస్య గురించే మాట్లాడుతున్నాము. ఇక్కడ ఇప్పుడు భోజనం పెట్టాల్సినటువంటి ప్లేస్ డైనింగ్ హాల్ కదా, మరి ఎందుకు ఇక్కడ లైన్ కడుతున్నారు మీరు? చాలా మంది ఉన్నారు లైన్ కడుతున్నారు. అంటే మీకు హాస్టల్ అంటే డైనింగ్ హాల్లో ప్లేస్ లేదా? ఉంది సార్. మరి ఉన్నాక ఈ భోజనమే అక్కడ తీసుకొస్తే అయిపోద్ది కదా. సరిపోదు, డైనింగ్ హాల్ చిన్నగా ఉంది సార్. 600 మందికి సరిపోయేంత డైనింగ్ హాల్ లేదా? లేదు సార్. క్లాస్ వైజ్ గా పంపిస్తే తొందరగా తిని వెళ్ళిపోతారు. ఇక్కడనే పెడతారు సార్. ఓకే. మరి మీకు ఇబ్బంది అనిపిస్తలేమా ఎండలో? ఇప్పుడు వచ్చేది ఎండాకాలం, ఇప్పుడు మా ఎండలో కూడా ఇట్లా ఉంటారా? లేదు సార్. మరి అది ఇబ్బంది అనిపిస్తలే మీకు? క్లాస్ వైజ్ వచ్చి పట్టించుకొని వెళ్ళిపోతాం. అవునా, మా క్లాస్ వైజ్ వచ్చిన ఎండలు అయితే నిలబడాలి కదా. నిలబడాలి సార్. మరి ఎండలు ఇబ్బంది అనిపిస్తలేమా? అనిపిస్తుంది. ఏ క్లాస్ చదువుతున్నానా? 8th సార్. మరి ఇబ్బంది అనిపిస్తుంది ఎండలో? అనిపిస్తుంది. ఇప్పుడు ఎంతసేపు మీరు నిలబడబట్టి? చాలా సేపు అవుతుంది సార్. చాలా సేపు అవుతుంది సార్. చాలా సేపు అవుతుంది. ఇప్పుడు మీరు క్లాసులలో కష్టపడి చదువుకొని వస్తూ ఉంటారు, ప్లేట్ల తినడం కోసం కనీసం ఒక అర్ధ గంట వెయిట్ చేస్తారా? చేస్తాం సార్. అర్ధ గంట. ఓకే ఓకే. మనం చూడొచ్చు ఎట్లుందమ్మా, మరి ఇంతసేపు వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి కదా. అవును సార్. మరి వెయిట్ చేస్తుంటే ఇబ్బంది అనిపిస్తలేదా? అనిపిస్తుంది సార్. మరి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటారు? డైనింగ్ హాల్లో పెడితే బాగుంటుంది. డైనింగ్ హాల్లో. ఓకే ఓకే. ఇప్పుడు డైనింగ్ హాల్లో మరి ఎందుకు పెట్టట్లేదమ్మా? ఇక్కడ మనం చూడొచ్చు డైనింగ్ హాల్ చిన్నగా ఉంది, ఎందుకంటే ఇంత పెద్ద ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ప్రతిష్టాత్మకంగా ప్రభుత్వం తీసుకుంది. కానీ విద్యార్థులు మాత్రం ఎక్కడికి వెళ్ళినా ఒకరేమో పనులు చేపిస్తున్నారని చెప్పి విద్యార్థులు బాధపడుతూ ఉంటారు, మరికొంతమంది ఏమో వాటర్ మాతోనే మోపిస్తున్నారని చెప్పి అంటున్నారు. నిన్న వసతులు సరిగా లేవని చెప్పి ఇదే ప్రెమిసెస్ లో దాదాపు 2.5 గంటలకు పైగా విద్యార్థులు ఆందోళన చేశారు. ఇక్కడ లోపలికి వచ్చి చూస్తే మాత్రం ఇట్లాంటి పరిస్థితి. కిచెన్ రూమ్ ఒక దగ్గర, డైనింగ్ హాల్ ఒక దగ్గర. ఒకసారి మనం ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినటువంటి అధికారులతో మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. చూడొచ్చు మొత్తం దాదాపు ఒక హాఫ్ అన్ అవర్ పైగా ఎండలోనే నిలబడాల్సినటువంటి పరిస్థితి. ఇక్కడ నిన్న జరిగినటువంటి పరిస్థితుల మీద ఇన్స్పెక్షన్ చేయడానికి కూడా ఎంపీఓ శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఏం జరిగింది, వారి అబ్జర్వేషన్ లో ఏం తేలింది, మరి పిల్లలకు మంచి విద్య అలాగే మంచి ఫుడ్ ఆరోగ్యపరంగా అందరూ విద్యార్థులు ఉన్నారు, ఎందుకంటే పౌష్టికాహారం కూడా వాళ్ళకి అందించాల్సింది. కానీ తిన్న పౌష్టికాహారం అంతా గంటల తరబడి లైన్లో నిలబడడానికే వెళ్ళిపోయేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి శ్రీనాథ్ రెడ్డి గారు ఉన్నారు, ఒక్కసారి వారితో మనం మాట్లాడదాం. ఎంపీఓ గారు ఇన్స్పెక్షన్ చేశారు, అంటే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ మేడం తోటి కూడా మాట్లాడిన తర్వాత వారి దృష్టికి వచ్చినటువంటి విషయాలు ఏందో కనుక్కుందాం. ఎట్లా ఉంది సార్ ఇక్కడ? మీరు నిన్న విద్యార్థులు మాత్రం చాలా సమస్యలు ఉన్నాయి, మాకు అనేక ఇబ్బందులు మేము పడుతున్నాము, మేము ఈ బాధలు భరించలేమనుకుంటూ ఏకంగా ధర్నా చేసినటువంటి పరిస్థితి. ఇది చూసిన తర్వాత కూడా పోలీసు వాళ్ళు వచ్చారు, అధికారులు వచ్చారు, ఎంతమంది సమాధానించినా కానీ తమ కష్టాలు మాటలో చెప్పుకోలేని విధంగా ఉన్నాయని చెప్పన్నారు. ఈ రోజు మీరు ఇన్స్పెక్షన్కి వచ్చారు, మీ అబ్జర్వేషన్ ఏం తెలియదు సార్? నమస్కారం అండి, నేను ఎంపీఓ పాలకుర్తి మాట్లాడుతున్నా. సో యాక్చువల్గా ఈరోజు యాజ్ పర్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆర్డర్స్ ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. సో మొన్న జరిగిన ఇష్యూ గురించి మీకు తెలిసిందే, దాని మీద డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా యాక్షన్ తీసుకున్నారు, అది కూడా మీకు తెలిసే ఉంటుంది. సో ఈరోజు ఇన్ఛార్జ్ తీసుకున్నారు కొత్త మెంబర్స్, దీని మీద కొద్దిగా ఇన్స్పెక్షన్ కొద్దిగా ఫాలోఅప్ చేద్దామని యాజ్ పర్ ద షెడ్యూల్ ఈరోజు వచ్చాము. దానిలో భాగంగానే మనం ఫుడ్ సెక్షన్ కానీ ప్రిన్సిపల్ సెక్షన్ రికార్డ్ సెక్షన్ కానీ మనం ఇన్స్పెక్ట్ చేసాము. సో ఇది ఒకటి ఒక ఇష్యూ ఉంది, మనం ఫుడ్ అందరూ మామూలుగా లోపల డైనింగ్ హాల్లో కాకుండా బయట తింటున్నారు అని ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ గారితో కూడా దాని గురించి ఇష్యూ రేజ్ చేసాము. లేదు సార్, నెక్స్ట్ వీక్ నుంచి కొత్త ఇన్ఛార్జ్ తీసుకున్నాం కాబట్టి మేము ఫాలో అవుతున్నాం సార్, దాని నెక్స్ట్ నుంచి అక్కడనే ఫుడ్ మొత్తం అక్కడికే షిఫ్ట్ చేసి అక్కడనే పెడతా అని వాళ్ళు కూడా దాన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు. అంటే మీరు వచ్చారు కాబట్టి మీకు ఈ విషయం చెప్తున్నారు, లేకపోతే కంటిన్యూ అయ్యేది కదా. అంటే వాళ్ళు కూడా కొత్త కదా, మేబీ వాళ్ళు కూడా కొత్త ఇన్ఛార్జ్ కాబట్టి వాళ్ళు కూడా టైం ఒక 1 వీక్ అట్లీస్ట్ మనం ఇస్తే నెక్స్ట్ వీక్ ప్రోగ్రెస్ వస్తూ ఉంటుంది. స్పెషల్లీ గవర్నమెంట్ డిస్ట్రిక్ట్ అథారిటీస్ నుంచి కూడా ఫోకస్ ఉంది కాబట్టి ఈ రెసిడెన్షియల్ స్కూల్స్ మీద, హాస్టల్స్ మీద బెటర్గా పర్ఫామ్ చేయాలి స్టాఫ్తో, పిల్లలకి బెటర్ ఫుడ్ కానీ ప్రోటీన్ ఉన్న ఫుడ్స్ కానీ అవైలబుల్ చేయడం, బెటర్ ఎడ్యుకేషన్ పుష్ చేయడానికి గవర్నమెంట్ కూడా ట్రై చేస్తుంది. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ మనం ఇన్స్పెక్షన్ చేయడానికి వచ్చినాం. సో మనం దీని మీద ఫాలోఅప్ అవుతుంటాం కాబట్టి
100% దీని మీద ఇంప్రూవ్మెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సార్, విద్యాలయాలు, హాస్టల్స్, విద్యా సంస్థలు అనేవి ఇక్కడ జ్ఞానాన్ని పెంచాలి, వైజ్ఞానిక పరంగా కూడా ఎంతో ప్రపంచాన్ని మొత్తం చూడాల్సినటువంటి పరిస్థితి వైజ్ఞానిక పరంగా. కానీ ఇక్కడే ఇదే స్కూల్లో క్షుద్ర పూజలు జరిగాయి అన్నటువంటి మాటను కూడా మనకు వినిపిస్తుంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు సార్ మీరు? మీకు వచ్చినటువంటి కంప్లైంట్స్ ఏమొచ్చాయి, దాని మీద మీరు ఎట్లాంటి యాక్షన్ తీసుకున్నారు అంటే కలెక్టర్ గారి నుండి? యాక్చువల్గా ఇది ఇట్లాంటి టైంలో అవన్నీ మనం ఐ థింక్ అది బియాండ్ టాపిక్స్ ఇవన్నీ, క్షుద్ర పూజలు ఇవన్నీ. యాక్చువల్ దాని మీద యాక్షన్ కూడా మొన్న టూ డేస్ బ్యాక్ ప్రపోజ్ చేశారు, యాక్షన్ మనం చూస్తూనే ఉన్నాం. సో ఇవన్నీ ఇప్పుడు ఈ సైంటిఫిక్ థింకింగ్ టైంలో ఇవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు. సో దాని మీద దాన్ని చేసిన వాళ్ళు కానీ ఒకవేళ అట్లా ఉంటే ఏమన్నా ఉన్నా డిస్ట్రిక్ట్ అథారిటీస్ యాక్షన్ తీసుకున్నాయి. సో దట్స్ ఇట్ అండి. ఇక్కడ మనం గమనించాల్సింది, ఎందుకంటే ఏదైనా సమస్యలు ఉంటే మనం విద్యతోటే మనం పరిష్కరించాల్సినటువంటి పరిస్థితులు. ఎందుకంటే విద్య నేర్చుకునేదే అనేక సమస్యలకు పరిష్కారం చూపే విధంగా. కానీ అట్లాంటి విద్యాలయాలే ఒక మానసిక రుగ్మతలతోటి బాధపడుతున్నటువంటి పరిస్థితులు మనం ఎట్లా చూద్దాం. ఒకసారి గ్రామస్తులు కూడా ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. సార్, ఇక్కడ మీ గ్రామంలో కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా ఇంత పెద్ద హాస్టల్ భవనం ఉంది, ఇక్కడ విద్యార్థులు కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కడ లేని ఎక్విప్మెంట్స్, మంచి ఎన్వైరన్మెంట్ ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ నిర్వహణకు వచ్చేసరికి కొంత ఇబ్బందికర వాతావరణం ఉంది. దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? నమస్కారం సార్. ముందుగా మీ టీవీ ఛానల్ మొన్న రీసెంట్గా మేము మా గ్రామ పంచాయతీ నుంచి, నేను ఉప సర్పంచ్ని, గ్రామ పంచాయతీ నుంచి వీళ్ళకి కావాల్సిన శానిటైజర్ కానీ, గ్రామ పంచాయతీ చెత్త ఏమైనా క్లినిక్ కానీ మా సిబ్బందులతో ఎవ్రీ మంత్కి ఒకసారి మేము కూడా వాచ్ చేస్తూనే ఉంటాను. ఇక మొన్న రీసెంట్గా పిల్లల విషయంలో బయటకు వచ్చారు వాళ్ళు. దాని విషయంలో కొంచెం ఏ సమస్యల మీద వచ్చారు, మీ దృష్టికి వచ్చిన విషయం? నేను లేను సార్ ఆ రోజు. మా సర్పంచ్ గారు ఉన్నారు. కొంచెం ఫుడ్ విషయం కానీ, ఏదో ఈ క్షుద్ర ప్రియులు అని వివిధ రకాలుగా పిల్లలు అన్నారు. దాని కాకుండా ఇప్పుడు మన పాలకుర్తి మండలం నుంచి ఎంపీ గారు వచ్చిండు. నెక్స్ట్ రాబోయే రోజులలో మా గ్రామ పంచాయతీ నుంచి మంచి కేరింగ్ తీసుకొని ఇట్లాంటి విషయాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకొని ఇలాంటివి మరొకసారి జరగకుండా మేము, మా సర్పంచ్ గారు, మా మేడం కూడా మాకు చెప్పడం జరిగింది. ఇట్లాంటి అన్నిట్లలో మేము చొరవ తీసుకొని ఇప్పటి నుండి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని, పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మేము చూసుకుంటాం. క్షుద్ర పూజలు దేనికోసం చేశారని మీకున్న సమాచారం? నమ్మొచ్చా సార్? దేనికోసం మీకున్న సమాచారం? ఏమో సార్, అలాంటి చేయలో మరి ఎవరు పిల్లలు అన్నారు, అది అలాంటి ఫేక్, అవన్నీ నమ్మొద్దు. మనం చదువుకున్నాం, ఈ రోజుల్లో ఎడ్యుకేషన్ పరంగా ఉన్నాం, మనం నమ్మొద్దు. కానీ ఈ విద్యాలయాలే దానికి కేంద్రంగా మారుతున్నాయంటే అసలు చదువు చెప్పాల్సినటువంటి గురువులే ఇట్లా క్షుద్ర పూజలకు పూనుకుంటున్నారంటే దీన్ని ఎట్లా చూస్తున్నారు? మేడం చేసిందో చేయలేదు సార్. మనం లైవ్ లేము కదా, ఉంటే మనం ఏదో మాట్లాడచ్చు, కానీ మనం లేము. అది కూడా మనం నమ్మవలసిన అవసరం లేదు. అందరూ చదువుకున్న ఈ రోజులలో అందరూ ఎడ్యుకేషన్ పరంగా ఉన్నారు, అలాంటి నమ్మకూడదు అని నేను అనుకుంటున్నా. మొత్తానికి ఇక్కడ విద్యార్థులకు కొంత ఇబ్బందికర వాతావరణంలో నిన్న మొన్న ఉన్నారు. మరి ఇప్పుడు మానసిక స్థైర్యంతో ఉన్నారనుకోవచ్చా ఇప్పుడు వీళ్ళు? 100% సార్. మేము కూడా వచ్చి కలవడం జరిగింది. పిల్లలకు కూడా మేము భరోసా ఇస్తున్నాం. రానున్న రోజులలో ఎలాంటి సమస్యలు ఉన్నా మమ్మల్ని అప్రోచ్ కావచ్చు. మా గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ఉన్నాం, ఉప సర్పంచ్లో మా పాలకవర్గంలో మేడం, ఎమ్మెల్యే గారు మనకు విద్యలో 100%, రేవంత్ రెడ్డి కానీ, ఎమ్మెల్యే మేడం కానీ అందరూ విద్యకు పెద్దపీట వేసిళ్ళు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చదువు అంటే రేవంత్ రెడ్డి చదువు అనేది ముఖ్యంగా మనం గమనించుకోవచ్చు. ఎమ్మెల్యే గారు కూడా చాలా కేర్ తీసుకుంటారు ఈ విషయంలో, చదువు విషయంలో. మొన్న ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఎమ్మెల్యే గారు కూడా వచ్చి వెంటనే సమస్యను దృష్టిలోకి తీసుకొని యాక్షన్ తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. మనం చూడొచ్చు ఒక్కసారి. ఇప్పుడు ఈ పిల్లలు కూడా విద్యార్థులు మాత్రం ఇక్కడే వాళ్ళకి ఇచ్చినటువంటి ఎగ్కి సంబంధించి ఒక శానిటరీ అంటే మెయింటైన్ చేయాల్సినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఉన్నటువంటి డైనింగ్ హాల్లో తీసుకున్నటువంటి ఆ భోజనాన్ని మాత్రం ఇక్కడి నుండి డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లడము, ఆ డైనింగ్ హాల్లోకి తీసుకెళ్లేటువంటి అంటే ఒక ప్రాపర్ సిస్టమ్ అనేది లేదు. అంటే వాళ్ళకి ఏ విధంగా ఆ ఎగ్గు తొక్కదీయాలో కూడా ఒక క్లారిటీ లేనటువంటి విషయం. కనీసం ఎందుకంటే శానిటైజేషన్ అనేది ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి ప్రెమిసెస్ను కూడా కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ వాళ్ళ విద్యార్థులకు కూడా చాలా విషయాలు చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి చిన్న విషయంలో కూడా పని ఏ విధంగా చేయాలనేది కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఒక్కసారి అక్కడ డైనింగ్ హాల్ నుండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విద్యార్థులందరూ ఈ భోజనం తీసుకెళ్లేటువంటి విద్యార్థులతో మనం కూడా వెళ్దాము. ఇక్కడ రోడ్డు మీద తినుకుంటూ వెళ్తున్నటువంటి ఆ పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఒక్కసారి చూడొచ్చు ఇంతమంది. ఎందుకంటే భోజనం అంటే దాదాపు ఎంత పద్ధతిగా ఉండాలి. కానీ మనం చూద్దాం ఒకసారి డైనింగ్ హాల్ కూడా చూద్దాము. ఆ డైనింగ్ హాల్ కూడా ఎలా ఉందో ఒకసారి. మరి ఎందుకు విద్యార్థులు ఇంత ఇబ్బందికర వాతావరణం ఉంటుంది? అన్నీ ఉన్నాయి, కానీ ఒక మంచి ప్రెమిసెస్ ఉంది, ఇక్కడ విద్యార్థులకు కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, కానీ నిర్వహణ లేకపోవడము, విద్యార్థులకు ఏ విధంగా ఉండాలనేది. ఎందుకంటే అన్నీ ఉన్న తర్వాత కూడా ఎందుకు మరి ఇంత ఇబ్బందికర వాతావరణంలోకి వెళ్ళాలి? ఒక్కసారి మనం ఆ డైనింగ్ హాల్లోకి వెళ్దాం. మరి డైనింగ్ హాల్ చిన్నగా ఉందని చెప్పి అంటున్నారు. ఒకసారి మన ప్రెమిసెస్ కూడా చూద్దాం.
చూద్దాము ఎట్లా ఉందో ఒకసారి. ఎట్లాంటి ఇబ్బందికర వాతావరణం డైనింగ్ హాల్లో ఉంది. మరి డైనింగ్ హాల్లో పెట్టకపోవడానికి 500 మందికి సరిపోయేంత ప్లేస్ ఉందా లేదా కూడా తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ఒకవేళ లేకపోతే దీన్ని మరింత అప్గ్రేడ్ చేయాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. మరి విద్యార్థులకు ఎందుకు ఇట్లాంటి ఇబ్బందులు కలుగుతున్నాయని మనం చూడాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారి మనం చూద్దాం విద్యార్థులకి చూడొచ్చు. ఒక్కసారి మనం చూద్దాము. ఇక్కడ వాస్తవానికి కూడా ఇంతమంది విద్యార్థులకి డైనింగ్ హాల్ చాలా చిన్నగా ఉంది. ఒక క్లాస్ రూమ్ అంటే 2 క్లాస్ రూమ్లు ఎంత ఉన్నాయో అంతే కనిపిస్తుంది. ఒక్కసారి ఇక్కడ విద్యార్థులను కూడా మనం చూస్తున్నాము. ఇక్కడ పాపం వాళ్ళకి టేబుల్స్ ఉండాల్సి ఉంటుంది. అయినప్పటికీ కూడా అన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉన్నాయి, అన్ని కల్పిస్తున్నామని చెప్పి ఇక్కడ అధికారులు మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దగ్గర కూర్చొని ఉండాల్సి ఉంది. ఇక్కడ మనం కొంతమంది విద్యార్థులతో మనం మాట్లాడదాం. ఇట్లనమ్మా, ఇప్పుడు మీకు మళ్ళీ ఏమైనా కావాలనుకుంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాలి మా హాస్టల్లో. మీకు పప్చార్ కానీ ఇది కావాలనుకుంటే వెళ్ళాలి, అక్కడనే వెళ్ళాలి. ఇప్పుడు ఎన్నిసార్లు తిరుగుతారు ఇట్లా అక్కడికి? ఎన్నిసార్లు కావాలనిపిస్తే అన్నిసార్లు వెళ్తారు. ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులు కొంత వాళ్ళకి తెలియదు, పాపం చిన్న పిల్లలు, వాళ్ళకి కావాల్సినటువంటి విషయాలు కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ సమస్యలు దృష్టిలో పెట్టుకొని కూడా కొంత ఇనిషియేషన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. మరి పాఠశాలలో కొత్త బిల్డింగ్లు కట్టారు, వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. మంచి స్పేస్ ఉంది, ఓపెన్ ప్లేస్ కూడా మనకు కనిపిస్తుంది. ఎప్పటికప్పుడు శానిటేషన్ ఉన్నది. కానీ వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా క్లాస్లో కూర్చోలేక రోడ్ల మీదనే వస్తూ తినుకుంటూ వెళ్లాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఇన్ఛార్జ్ మేడం మనతో ఉన్నారు. ఒక్కసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఒకటే మనం చూస్తున్నాం ఇన్ఛార్జ్ మేడం కూడా అక్కడ లోపలికి వెళ్తున్నారు. ఒకసారి ఎందుకు మరి ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా బాధ్యత రాహిత్యంగా ఉంటున్నారు? ఎందుకంటే ఈ స్కూల్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? నేను న్యూ అడ్మిషన్ అండి. న్యూ అడ్మిషన్ నేను కూడా న్యూ అడ్మిషన్ 4 years అవుతుంది. ఇంతమంది విద్యార్థులు ఉన్నప్పటికీ కూడా మరి డైనింగ్ హాల్ పెద్దగా ఉండాలి కదా. ఇక్కడ 4 సంవత్సరాలు అవుతుంది అంటున్నారు. ఈ 4 సంవత్సరాలలో ఈ పాఠశాలకు వచ్చేటువంటి విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది. 600 మందికి పైగా విద్యార్థులు ఉన్నారు. ఎన్ని సంవత్సరాలమ్మా? 10 years. ఓకే, ఎన్ని సంవత్సరాలు అమ్మా? 10 years. మంచిగా చెప్పమ్మా. 10 years. మీరు టీచర్లే కదా, ఎన్ని సంవత్సరాలు అవుతుంది స్కూల్ కట్టి? నాకు తెలియదు. మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు? లోపల అమ్మాయిల స్కూల్లోకి లోపల రావడమే ఎక్కువ కదా సార్. ఎవరు పర్మిషన్ సార్? చెప్తాను, మేము చెప్తాం. ఎంపీఓ వాళ్ళు వచ్చారు కదా, ఎంపీఓ వాళ్ళతో ఉన్నారు కదా, వాళ్ళు అన్నం తినడానికి వచ్చారు. మేము కూడా వాళ్ళు డిస్టర్బ్ చేస్తలేము. ఇప్పుడు మీరు అన్ని మాట్లాడుతున్నారు కదా, మేము వాళ్ళకి ఎందుకు ఇంత ఇబ్బందికరంగా విద్యార్థులు ఉన్నారు కదా, మనం ఒక్కసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే అన్నీ ఉన్నాయి, కానీ ఇక్కడ నిర్వహణ సరిగా లేకపోవడం వల్లనే విద్యార్థులు పడుతున్నారు. ఇక్కడ ఇట్లాంటి బాధలు కొన్ని దాదాపు 10 సంవత్సరాలు అంటున్నారు. ఈ 10 సంవత్సరాల వాదన భరించలేకనే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి వచ్చింది. కానీ అడిగితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి ఎందుకు మహిళల హాస్టల్కి వచ్చారని చెప్పి అంటున్నారు. మరి ఎవరు రాకుండా ఇప్పుడు ఎవరు దీన్ని పర్యవేక్షణ చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఇక్కడ ఉన్నటువంటి టీచర్లు, ఇక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్, అలాగే ఇన్ఛార్జ్లు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా తీసుకోవాల్సినటువంటి బాధ్యత. ఆడపిల్లలు కాబట్టి అనేక సమస్యలు ఉంటాయి, కానీ ఎవరికి చెప్పుకోరు. కానీ మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేశారు, అంతా బాగానే ఉంది. కానీ లోపల ఎన్ని సమస్యలు ఉన్నాయో అంటే మనకు తెలియదు. కానీ ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఇక్కడ మనం వేరే ఇక్కడ ఏం లేదు. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత పూర్తిగా అసలు బయట నుండే వెళ్ళాలి. యాజ్ పర్ మనం ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ తోటి ఎంపీఓ గారు లోపలికి వచ్చారు కాబట్టి వారితో పాటు ఆర్టీవీ కూడా లోపలికి వచ్చిన తర్వాత అనేక సమస్యలు ఏం జరుగుతుందనేది మా వాళ్ళతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇక్కడికి ఉన్న తర్వాత మాత్రం ఇది సమస్య కాదు, ఒక సమస్యకు పరిష్కారం చూపే దిశగానే ఆర్టీవీ ప్రయత్నిస్తుంది తప్ప సమస్యలను ఎత్తి చూపడం అనేది ఇక్కడ మా ఉద్దేశం కాదు. కాబట్టి ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే మాత్రం ఇక్కడ మనం గమనించాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి ఏం జరుగుతుందన్న విషయం మరికొంతమందితో మనం మాట్లాడదాం. మన ప్రస్తుతానికి అయితే గ్రామ సర్పంచ్ గారు మనతో ఉన్నారు, ఒకసారి మనం మాట్లాడదాం. పర్లేదు, మాజీ సర్పంచ్ గారు మనతో ఉన్నారు, ఒక్కసారి మనం మాట్లాడదాం. అన్న, ఇక్కడ నిన్న విద్యార్థుల సమస్యలు ఏంటన్నా? విద్యార్థి సమస్యలు ఇక కుక్కర్కు ఒక వారం రోజుల క్రితం గ్యాస్ కుక్కర్ పేలి దెబ్బ తాకింది వాస్తవం. ఆ తర్వాత వచ్చిన కొత్త వాళ్ళు సరిగా ఎవరు దెబ్బ తాకింది? కుక్కర్ పేలి పేలి అందులో రెడ్ కుక్ వండే అతనికి దెబ్బ తాకింది. వారం రోజులు ప్రాబ్లం అయింది. కొద్దిగా 4 రోజులు వేరే వాళ్ళు వచ్చినా కూడా అడ్జస్ట్ సరిగా ఉండలేకపోయారు. ఎందుకంటే కొత్త రైస్ అవి ఉంటాయి. దానివల్ల విద్యార్థులు బయటికి రావడం జరిగింది. చిన్నపాటి సమస్యలు ఉన్నాయి వాస్తవం, అసలే సమస్యలు లేవని మేము మాట్లాడలేము. అవి ఏదైనా అడ్జస్ట్ చేసుకుంటే అయ్యే సమస్యలే. ఇక మిగతా ఏంటంటే క్షుద్ర పూజలు అనేది తప్పు. వాళ్ళ సేవల జయంతి సందర్భంగా ఆమె గిరిజన హాస్టల్ కాబట్టి, ప్రిన్సిపాల్ కూడా గిరిజన కాబట్టి, మహిళ కాబట్టి ఆమె ఆనావితి పథకం ప్రకారం ఒక
గుమ్మడికాయ కొట్టి పసుపు నీళ్ళు చల్లింది తప్ప శుద్ర పూజలు అనేది తప్పు. మరి ఇక్కడ ఆ మాట ఎందుకు వచ్చేది? క్షుద్ర పూజలు చేశారన్నటువంటి విషయం ఎవరు తీసుకొచ్చారు బయటికి? వాళ్ళ స్టాఫ్లో వాళ్ళకు సరిగా కోఆర్డినేషన్ లేక ప్రిన్సిపాల్ను ఎట్లాగో ఆమెకు డ్యామేజ్ చేయాలని వాళ్ళ స్టాఫ్లోనే కొద్దిగా విభేదాలు ఉండి ఆమె మీద ఒక అభాండం వేయడం జరిగింది. మొత్తానికి ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చేసరికి కూడా విద్యార్థులు ఇలా రోడ్ల మీద తినుకుంటూ వెళ్లాల్సి వస్తుంది. కాకపోతే ఏంటంటే ఇంతసేపటి నుంచే లోపలికి హాల్ సరిగా లేకపోవడం వల్ల అందులో కూర్చోలేరు, అట్లా అని చెప్పి అక్కడ కూర్చోలేరు. ఇప్పుడు దీనికి ఏమన్నా మీరు ఏమన్నా సమస్యకు పరిష్కారం అధికారులకు ఏమైనా చెప్పదలుచుకున్నారా? ఇప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు ఇంజనీరు వాళ్ళు డిజైన్ ఇవ్వాలి. ఒకసారి ఒకటి మంజూరైంది, మళ్ళీ ఒకటి మంజూరైంది, తర్వాత మళ్ళీ ఒకటి మంజూరైంది. దాన్ని ఫర్దర్గా మనం ఒకసారి ఇంజనీర్ని పిలిపించి ఏ రూమ్ హాల్ డైనింగ్ హాల్ ఇద్దాం ఏది ఇద్దాం అనేది వాళ్ళతో కూర్చొని మాట్లాడి మేము మా వంతు సహాయ సహకారాలు చేస్తాం. ముందు ప్రణాళిక లేకపోవడం వల్ల ఈ సమస్య అంటారా? అవునవును. కాకపోతే ఇక్కడ ఈ సమస్య చేయడానికి మాత్రం స్టాఫ్కు విభేదాలు ఉండడం వల్ల ప్రిన్సిపాల్ నెట్టడం ఆమెను డ్యామేజ్ చేయడం జరిగింది. సరే ఆమె అంతా అనుకున్నంత అయితే కాదు, ప్రిన్సిపాల్ పర్లేదు పాపం. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ అధికారులు పనిచేస్తున్నారు. ఎవరైనా సరే విద్యార్థుల కోసమే పనిచేస్తారు. ప్రభుత్వాలైనా సరే అందరూ కూడా విద్యార్థుల ఉన్నతి కోసమే పనిచేస్తూ ఉంటారు. కానీ అసలు ఏం జరిగింది? ఓవైపు విద్యార్థుల సమస్యలని చెప్తున్నారు, మరోవైపు క్షుద్ర పూజలు అంటున్నారు. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా ఇక్కడ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరు గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ బాలికల వసతి గృహంలోకి వచ్చాము. ఇక్కడే విద్యార్థులు 600 మందికి పైగా విద్యార్థులు చదువుకుంటున్నారు. ఆ తర్వాత ఇక్కడ విద్యార్థులకు ఏం జరుగుతుందన్న విషయం గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా తెలుసుకున్నటువంటి ప్రయత్నంలో భాగంగానే ఆర్టీవీ ఎంపీఓ గారితో లోపలికి వచ్చినటువంటి పరిస్థితి. ఆ తర్వాత లోపలికి వచ్చిన తర్వాత కూడా కొన్ని సమస్యలు ఉంటున్నాయి. కానీ ఒక క్రమశిక్షణ అనేది కూడా ఇక్కడ అధికారులు క్రియేట్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులకు ఆ క్రమశిక్షణ చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. కానీ భోజనం విషయంలో కూడా కొంత సరైనటువంటి ఒక ప్రణాళిక లేకపోవడం వల్ల కూడా విద్యార్థులు గంటల తరబడి ఇక్కడ ఎండలో నిలబడి భోజనం కోసం వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితి. మరోవైపు డైనింగ్ హాల్లోకి వెళ్దామంటే చిన్న డైనింగ్ హాల్లో ఎటు భోజనం చేయలేకుండా ఉండేటువంటి పరిస్థితి. అట్లా అని చెప్పి కొంతమంది ఇక్కడ ఉన్నటువంటి కాంపౌండ్లోనే నిలబడి తినాల్సినటువంటి పరిస్థితులు వస్తున్నాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి దీనిపై పూర్తి శ్రద్ధ కనబరిచి ఇంత మంచి కాంపౌండ్, ఇంత మంచి ప్రెమిసెస్, ఇంతమంది ప్రొటెక్షన్ వాల్ ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ ఒక నిర్వహణ లేకపోవడం వల్లనే ఇక్కడ మళ్ళీ ఎక్కడ వేసిన గొంగలు అక్కడ అన్నట్టే కనిపిస్తుంది. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ విద్య నేర్చుకునేటువంటి విద్యార్థులకు ముందుగా క్రమశిక్షణ, పంక్చువాలిటీ, చేసేటువంటి పనిలో ఒక ఈ మంచి ప్రణాళికాబద్ధమైనటువంటి స్థితి ఉండాల్సినటువంటి అవసరం మీద కనిపిస్తుంది. కానీ కొంత ఇబ్బందుల వల్ల ఉంటుంది. మొత్తానికైతే విద్యార్థులు ఇక్కడ క్షుద్ర పూజలకు సంబంధించి ఒక క్లారిటీ అయితే ఇచ్చారు. సేవాలాల్ జయంతి కావడంతోనే ఇక్కడ గుమ్మడికాయ కొట్టి పసుపు కుంకుమ చల్లడం వల్ల దాన్ని క్షుద్ర పూజలుగా చిత్రీకరించి ఉన్నటువంటి టీచర్ల మధ్య కోఆర్డినేషన్ లేకపోవడం వల్లనే ఇది క్షుద్ర పూజలుగా చిత్రీకరించి ఇక్కడ అంటే ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవడానికి ఒక ప్రణాళిక ప్రకారమే ఒక దాడి జరిగిందన్నట్టుగా ఇక్కడ కొంతమంది చెప్తున్నారు. గ్రామ మాజీ సర్పంచ్ కూడా తెలుసుకోవడం జరిగింది. తను కూడా అదే చెప్తున్నారు. ఇది ఒక క్లారిటీ లేని విషయము. ఇక్కడ సేవాలాల్ జయంతిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ ఒక క్షుద్ర పూజల కలకలం రేపింది తప్ప ఎట్లాంటి క్షుద్ర పూజలు లేవని చెప్పి చివరికి మాజీ సర్పంచ్, ప్రస్తుత వాళ్ళ శ్రీమతి కూడా సర్పంచే కాబట్టి వాళ్ళు ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక్కడ ఎంపీఓ గారు కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. గ్రామ ఉప సర్పంచ్ కూడా క్లారిటీ ఇచ్చారు. కానీ క్షుద్ర పూజలు అనేది ఇక్కడ కలకలం రేగలేదన్నటువంటి విషయం కూడా అంటే తెలియని వాళ్ళు గిట్టని వాళ్ళే చెప్పారు తప్ప అసలైనటువంటి క్షుద్ర పూజలు కాదు అన్నది మాత్రం ఇక్కడ ఉన్నటువంటి అధికారులు అలాగే గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్ నిర్ధారించినటువంటి పరిస్థితి. కానీ ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చిన తర్వాత మాత్రం ఒక్కసారి పిల్లల్లో ఒక సమస్యను మాత్రం గమనించాము. ఇక్కడ గంటల తరబడి ఇక్కడ భోజనం కోసం వెయిట్ చేసేటువంటి విషయాన్ని కూడా గమనించాల్సినటువంటి అవసరాన్ని కూడా ఆర్టీవీ గుర్తు చేస్తుంది. ఆర్టీవీ ఏది చేసినా కానీ ఒక ప్రణాళికాబద్ధంగా ప్రివెంటివ్ మెజర్స్లో భాగంగానే ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది. సమస్యకు పరిష్కారాన్ని అలాగే రాబోయే విపత్తుల నుంచి గుర్తించి కూడా దానికి సంబంధించినటువంటి ముందస్తు జాగ్రత్తలను కూడా అధికారులకు కానీ అలాగే ఉన్నటువంటి గ్రామస్తులకు కానీ అలాగే గ్రామ పెద్దలకు కానీ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తుంది. దీన్ని నెగిటివ్గా ఎక్కడ తీసుకోవాల్సిన అవసరం లేదు. నిజాలు నిగ్గు తేల్చే విధానంలో భాగంగానే ఆర్టీవీ ప్రయత్నిస్తుందన్నది మనం గమనించాల్సినటువంటి పరిస్థితి. జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామం నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, ఆర్టీవీ వరంగల్. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.